ఒకసారి మీకు కనిపిస్తుంది. అమ్మ అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎన్నేళ్లుగా మీరు ఇక్కడ ఉంటున్నారమ్మా చెప్పు. ఇల్లు కూలినప్పుడు సందిక్కని ఉండమ్మా. ఇల్లు కూలగొట్టారు. ఎవరు కూలగొట్టారు ఇల్లు? సర్పంచులు కూలగొట్టిండ్రమ్మా. అంటే ప్రభుత్వం వాళ్ళే, ప్రభుత్వం కూలగొట్టింది. ఎందుకమ్మా? ఎందుకో అది కూలగొట్టినప్పుడు సందే ఇక ఈ బాత్రూమ్ అయింది. ఇక బాత్రూమ్ వల్లే ఉంటున్నాం అమ్మ. 2 బిడ్డలు, నేను. దేశాలు పోయినరు. ఒక బిడ్డ ఇప్పుడు పనికి పోయింది, ఒక బిడ్డ పిల్లలు ఆడిపోయినరు. పట్టణంలో ఉండరు. ఇక అట్లే కష్టం చేసుకుని తిని బతుకున్నారు. అమ్మగాన్లు లేరు. ఒక ఆమె పెళ్లి కాలేదు. చనిపోయారమ్మా? నా భర్త, నా పిల్లలు చిన్న చిన్న ఉన్నప్పుడే చనిపోయిందమ్మా. పెద్ద ఆమెదా ఇల్లు. ఆయమ్మకు కొడుకు 2 బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళా పొట్టతోటి ఉన్నది ఆమె. ఎందుకు కూలగొట్టారు ఇల్లు? అసలు కట్టిస్తామని కూలగొట్టిండ్రు. వేరే ఇల్లు కట్టిస్తామని కట్టిస్తామని కూలగొట్టిండ్రు. ఇక కరెంట్లు దిగిపోతే ఏమంటారంటే కంప్లైంట్ ఇవ్వండి, లేకుంటే మెకానికల్ దొరకొచ్చుకోండి, ఏడగా అడ్డావ చేస్తాడో చేయండి అంటాడు సర్పంచ్ గారు. అప్పటి నుంచి ఇక్కడ 4 ఏళ్ల నుంచి ఇదే రూమ్ లో పడుకుందామమ్మా. ఇక్కడ నిన్న మొన్నటి దాకా మీరంతా ఇందులో బాత్రూమ్ కి లెటర్కి వెళ్ళి ఉంటారు కదా. ఇది కడుక్కుంటా ఆడ అలుకూత చేసుకొని ఇక తింటానే ఉంటా. మాసింత చెట్టు కిందకి వెళ్ళి ఇట్లా చల్లుకుంటా. వరపు అయితే సామిడి అంతా చల్లుకొని ఇక పోయి వంట ఐటల కల్లా పోయింది బయటికి ఎడతా పట్టాం కదమ్మా. ఇక ఈడనేమో 2 వండుకుంటాం. ఈడిద్దరు తల్లి కొడుకు వండుకుంటారు. ఇక ఈడ నేను వండుకుంటామా. ఈ కుండి మీద సామాను ఉంటది. ఈ కుండి మీదే పెడతాం సామాను. 2-3 సార్లు నాగువాముల నిన్నే చంపిపించిన. కుండి మీద అంటే ఆమెకు అర్థం కావట్లేదు, మీరు అర్థం చేసుకోండి. అంటే లెట్రిన్ పాయికానా బాత్రూమ్ కమ్మోడి మీద అనమాట ఆవిడ చెప్తుంది. ఒకసారి చూడండి, పక్కకే ఉంది. ఏంటమ్మా అన్ని పెట్టావేంటి అందులో? ఏదో పేపర్ అన్ని పెట్టావేంటి? పాములు దొరుకుతాయని పెట్టానమ్మా. పాములు కూడా వస్తాయా? పాము తీకు. అందుకే ఇక దాంట్లో ఇది పెట్టిన నిండా, దానికి నిండా పెట్టి ఇది పెట్టి దీని మీద సామాన్లు పెడుతున్నామా. ఇక మాపు అనుకుంట కదమ్మా. అందుకే ఇప్పుడు గబుక్కుని లోపల ఉన్న పాములు బయటకు వస్తాయి కదా, అందుకని తీయొద్దు అంటున్నాను నేను. ఈ బాత్రూమ్ లో ఎట్లుంటున్నావమ్మా? అసలు భయం వేయట్లేదా? ఏం భయం కదమ్మా. ఇక అది వేసుకుంటా, అది వేసుకొని పిల్లలు ఇటుకే పిల్లలు పెట్టుకుంటా చుట్టుగా. దానికి ఇటుకే పిల్లలు పెట్టుకుంటే సల్లు వస్తాయి. కాలు పెడితే కాలు పక్కకి తిప్పడానికి కూడా సందు లేదు. ఇక గట్టిగా ముదురుకుంటాం గట్టిగా. ఇక అట్లా వాళ్ళు కవర్ వేసుకున్నారు. అదంతా పగిలిపోయింది, రుస్తుండదు. వాళ్ళది కూడా ఇక్కడే వండుకుంటూ ఇక్కడే తింటాం. రాత్రి వండుకొని తీసుకొని పోయినా చీమలు పడతాయి కదమ్మా. పగులు అన్నం నిండా చీమలు పడతాయి. అందు గురించి ఇక అన్నం తీసుకొని పోయి గడ పెట్టుకుంటా. ఇక నుంచి మళ్ళీ ఇడికి తెచ్చుకొని తిన్నాక మళ్ళీ కొండ పోయి అక్కడనే పెట్టుకుంటాయి. నీళ్ళ సరువు ఎన్ని ఉంటది, గిన్నె ఇన్ని ఉంటది, చెమ్మ ఎన్ని ఉంటది, అన్ని